ప్రస్తుతం సన్ఫ్లవర్ ఆయిల్ రేటు 175 రూపాయలు ఉంది సార్. 2023లో 125కే సార్, 50 పెచ్చు. మన ప్రభుత్వం వచ్చాకే, మనం పాదం పెట్టాకే. అలాగే కందిపప్పు రేటు సార్ ప్రస్తుతం 125 రూపాయల నుంచి 130 రూపాయలు అమ్ముతున్నారు సార్. మంచిగా మళ్ళాంటి కొట్లకి వెళ్తే, అంటే పెద్ద కొట్లకి వెళ్తే 135 రూపాయలు సార్. అప్పుడు 98 రూపాయలే సార్. మరి ఏంటి సంగతి? నిత్యావసర సరుకులు ఎవరి హయాంలో పెరిగినాయి, ఇప్పుడు ఎవరు చేతగానోడు? మీ అబ్బాయి బట్టే చెప్తున్నారు సార్. మీ అబ్బాయి చెప్పాడు పెట్రోల్ రేట్లు కానీ దేశంలో మనకే ఎక్కువ ఉంటే ఆ సీఎం పనికిరానోడు చేతగానోడు అని. అంటే మన చంద్రబాబు గారు పనికిరానోడు చేతగానోడు అని లోకేష్ గారి మాటలు బట్టి చెప్తున్నాను. నేనేమంటలేదు సార్. నాకు మీరంటే అమితమైన గౌరవం సార్. నేనైతే ఏమంటలేదు. కాబట్టి అలాగే తమరు వచ్చిన కాడి నుంచి అప్పులు 3.5 లక్షల కోట్లు పై మాట అప్పు చేసాం సార్ మనం. ఈ 2 ఏళ్లలో 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేసిన అప్పుని దాటేసాం మనం 2 ఏళ్లలోనే. ఇదో రికార్డు మనకి. మళ్ళీ పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చామా అంటే లేకపోయే. పోనీ ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేసావా అంటే అది లేకపోయే. పోలవరం పూర్తయిందా? పోర్టులు పూర్తయినాయా? ఏది పూర్తవలా.